ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ తుంగతుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూసాని ఉమామహేశ్వర్ సార్ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు రాజకీయంగా ఎప్పుడు ప్రస్థానం మొదలైంది, మీరు ఏ పదవులు చేపట్టారు, ఏ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఓకే అండి, నా పేరు బూసాని ఉమామహేశ్వర్. మాది గోరెంట్ల గ్రామం, మదిరాల మండలం, తుంగతుర్తి కాన్స్టిట్యూషన్, సూర్యాపేట డిస్టిక్. నేను మొదటి నుంచి కూడా మా కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినారు. తదుపరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ పార్టీ అందులో జాయిన్ కావడం జరిగింది. మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే సంకీ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఆయన పనిచేసి ఉన్నారు. తదనంతరం నేను కూడా రాజకీయాల పట్ల ఆకర్షితులై మా నాన్నగారితో పాటు నేను తిరగడం వల్ల నాకు కూడా రాజకీయాల పట్ల అవగాహన బాగా పెరిగిన తర్వాత మా నాన్నగారు మరణించిన తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిగా నేను గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక 2 టర్మ్స్ పనిచేసి ఉన్నాను, 4 years. ఆ టైంలోనే గోరెంట్ల గ్రామం నుండి బీసీగా అవకాశం వస్తే రిజర్వేషన్ రావడం జరిగింది. అప్పుడు ఎంపీటీసీగా నాకు అవకాశం కల్పించిన తర్వాత నేను గెలుపొందడం జరిగింది ఆ ఎన్నికల్లో. తదుపరి క్రమక్రమేణా నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ యాక్టివ్గా తిరిగేవాడిని, యాక్టివ్గా ఉండేవాడిని. నన్ను చూసి తర్వాత గాదర్ కిషోర్ కుమార్ గారు ఉండి, నువ్వు మాకు బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మీకు అవకాశం కల్పిస్తాం, మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఆయన మాటలకు ఆకర్షితులై 2018లో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో, గ్రామంలో, రాజకీయాల్లో సమస్యల పట్ల కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. తదుపరి 2019లో సర్పంచ్గా ఎస్సీ రావడం జరిగింది. దాంతో నేను పోటీ చేయలేకపోయినాను. అప్పటి నుంచి కూడా పార్టీలో కూడా యాక్టివ్గా ఉంటున్నాను. ఎమ్మెల్యే గారికి గాదర్ కిషోర్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారితో పాటు వెన్నంటి ఉండి అన్ని సమస్యల పట్ల వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. ఆ విధంగా ఇప్పుడు రాజకీయాల్లో ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాము. మన కేసీఆర్ గారు ఏ పిలిపించినా కానీ పార్టీ కార్యక్రమాల్లో అన్నిట్లో అందరిని కలుపుకొని పోయి పార్టీలు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ, ఎవరికి అవకాశం వచ్చినా కానీ గోరంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరం శాయశక్తులు కృషి చేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలై టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీ మారాల్సి వచ్చిందంటే మేము మొదటి నుంచి కూడా టీడీపీలో ఉన్నాము. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీడీపీ అనేది ఒక ప్రాంతానికే పరిమితమై రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోవడం, కాంగ్రెస్ పార్టీకి మాకు మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాల్లో ఉన్నాం కాబట్టి మాకు సెట్ కాదు గ్రామాలలో కాబట్టి, తర్వాత మీ టీడీపీ క్యాడర్ అంతా తీసుకొని కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఒక 300 మంది వ్యక్తులతోని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామంలోనే టీడీపీ పార్టీని మొత్తం బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, దాని ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో గాదర్ కిషోర్ కుమార్ గారి ఒక యువకులు వాళ్ళ వెంట నడిస్తేనే బాగుంటుంది, మాకు కూడా అవకాశాలు వస్తాయని వాళ్ళ నాయకత్వం మీద నమ్మకంతో మేము పార్టీలో చేరడం జరిగింది. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచినారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసినారు. మీరు ఎంపీటీసీకి ఉన్న రోజులు ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వాస్తవంగా అంటే అండి, ఇప్పుడు ఎంపీటీసీ అంటే ప్రత్యేకంగా నిధులు అంటూ ఏం లేవు, మండలంలో నిధులు అనేది లేవు. మొత్తం కూడా గ్రామ పంచాయతీ ద్వారానే డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ నిధులు ఉంటాయి. ఎంపీటీసీకి అనేది ప్రత్యేకంగా మండల పరిషత్లో ఇంతకుముందు 10% 30% ఉంటాయి, కానీ ఇప్పుడు నా టర్మ్లో కానీ ఎటువంటి పనులు కూడా రాలేదు. కానీ మా ఎమ్మెల్యేగా గాదర్ కిషోర్ కుమార్ గారు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆయన ముందు కొన్ని పెట్టినాం మేము, ఈ డెవలప్మెంట్ చేస్తారని మీ పార్టీలో చేస్తాం సార్ అని చెప్పినప్పుడు ఆయన మాకు ఖచ్చితంగా కొన్ని వర్క్స్ ఇచ్చాడు. ఊళ్ళో 30 లక్షల రూపాయలతోని గ్రామంలో సీసీ రోడ్లు పోసినాం. ఇక్కడ గ్రామంలో కానీ మా పక్కన రాజనాయక్ తండా, చౌలతండా అని ఆమ్లెట్ విలేజ్లో ఎంపీటీసీ పరిధి మాది 3500 ఓటర్ ఇది. అప్పుడు సీసీ రోడ్లు గ్రామంలో 30-40 లక్షల సీసీ రోడ్లు పోసినాము. తర్వాత ఇంకా వేరే అభివృద్ధి పథకాలు కూడా పెన్షన్లు కానీ, తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ, రైతులకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నా కానీ అన్నీ కూడా
సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏ సమస్యనైనా కానీ ఏదైనా హాస్పిటల్లో పనులు ఉన్నా కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైనా కానీ సారు మేరకు ఆయన ఆసక్తి మేరకు అభివృద్ధి మేరకు అన్నీ ఆయన ముందుండి నడిపించుకుంటూ పనిచేసినాం సార్. సాధ్యమైనంత వరకు పనిచేసినాం. మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సంఘం డైరెక్టర్గా పనిచేశారు. మరి రైతులకు ఎరువుల సబ్సిడీ ఎరువుల విషయంలో కానీ, పండించిన ధాన్యాన్ని మద్దతు ధర విషయంలో కానీ, రైతుకు మద్దతు బోనస్ విషయంలో కానీ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? రైతుకు అంటే అండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణలో దిగుబడి కూడా అత్యధికంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక దిగుబడి పంట పండించిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు, నీళ్లు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కింద ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గానికి ఎన్నడూ లేనటి విధంగా ప్రతి కారుకు కూడా 3 నెలలు వరుసగా నీళ్లు కాలువలు బారించిన పరిస్థితి. తద్వారా ఆయకట్టు అనేది చాలా వరకు పెరిగింది మా తుంగతుర్తి నియోజకవర్గంలో. అప్పుడు పంట దిగుబడి పెరిగింది, ఆయకట్టు పెరిగింది, పంటకు పెట్టుబడి కూడా రైతు బంధు ద్వారా పంటకు పెట్టుబడి అందించినారు. దాని ద్వారా ఇప్పుడు రైతులకు దిగుబడి పెరిగి మార్కెట్లు, ఐకేపీ మార్కెట్ల ద్వారా, పిఎస్సి సెంటర్ల ద్వారా కొనుగోలు కూడా ఆ విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కొనుగోలు కార్యక్రమాలు జరిగి రైతులకు మేలు జరిగిందనేది మాకు తెలుస్తున్న వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కరెంటు, వాటరు ద్వారా రైతులు బాగుపడి ఒక ట్రాక్లో పడి మళ్ళీ కూడా అభివృద్ధి పథకంలో వస్తున్న టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అబద్ధ హామీలతో అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అది కేసీఆర్ లోటు ఏందనేది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నదండి. సార్, మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు మీ గోరంట్ల గ్రామానికి ఏ విధంగా అందినాయి? ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నుండి గత 5 సంవత్సరాల కాలంలో మా గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ 2 కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించుకోవడం జరిగింది. సింగిల్ ఉన్న డైరెక్టర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ అంతా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కావాల్సినటువంటి నిధులు ఎప్పుడు అడిగినా కానీ ఆయన గోరెంట్లు అనేసరికి అన్నీ ముందు విధంగా అన్నీ మాకు వచ్చే సమకూర్చినాడు. మా సర్పంచ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టుకోవడం జరిగింది, రైతు వేదిక ఒకటి నిర్మించుకోవడం జరిగింది. మాకు ఒక మెగా పార్క్ వచ్చింది ఇక్కడ మండలానికి వైజ్గా, మద్రాల మండల వైజ్గా మా గోరెంట్ల గ్రామానికి ఒక మెగా పార్క్ ఒకటి ఉపాధి హామీలో అది నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, ఇంకా మురికాలలు కానీ, ఇంకా గ్రామానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇంకా ప్రజలకు ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాన్ని ఖచ్చితంగా సార్ దృష్టి తీసుకెళ్ళి ఈ పని ఉందంటే ఖచ్చితంగా ఆయన చేసి మా గ్రామానికి ఎటువంటి మంచి తోడ్పాటు అందించినాడు కిషోర్ కుమార్ గారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటున్నారు ప్రజలు, ఇది ఎంతో? రేషన్ కార్డులు వాస్తవం అండి. రేషన్ కార్డులు అనేది అప్లికేషన్ పెట్టినారు, కొన్ని మంజూరు అయినాయి, ఇంకా కొన్ని మంజూరు కాలేదు. ఇప్పుడైతే కొంతమందికి కొన్ని కార్డులు వచ్చినాయి, అందరికి రాలేదని కానీ కొంతమందికి అయితే వచ్చినాయి. కొంతమంది కార్డులు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మంత్రి కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక దోపిడీ కొనసాగించింది. ఇక్కడ ఉన్న రైతులను నోట్లో మట్టి కొట్టి ఇక్కడ ఉన్నంత వనరులంతా దోసుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే దాని అవాస్తవం అండి. అది అనవసరంగా అయితే రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పొలిటికల్ అదే తప్పించి దాంట్లో నిజం లేదు. మరి అటువంటప్పుడు మరి ఆయన చేసింది తప్పైతే మరి ఇప్పుడు చేసే ప్రభుత్వం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అసలు గంటెడు కూడా ఇసుక తీయనన్న వ్యక్తి ఇప్పుడు మీరు చూడండి, మీరే ప్రత్యక్షంగా చూడండి, అక్కడ తెలుసుకోండి. అప్పుడు ఇసుక దందా దోపిడీ ఎక్కువ జరిగిందా, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎక్కువ జరిగిందా అనేది మీరు ప్రజలను తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది అది నిజమా అబద్ధం అనేది. అదే అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ప్రచార సమయంలో కూడా నేను ఒడ్లు పండిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసుక పండిస్తారు, దానివల్ల ఇక్కడ ఉన్న వనరులన్నీ దోపిడీ గురవుతున్నాయని ఆరోపణ చేశారు. అది ఎంతవరకు? అదే అండి, ప్రజలల్లో బ్లేమ్ చేయడానికి అండి, రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణ తప్పించి దాంట్లో నిజం లేదండి, వాస్తవం కాదు అది. మరి మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి చేశామంటున్నారు సార్, గత ఎమ్మెల్యే ఓడిపోయిండు, మీ పార్టీ అధికారంలో రాలేకపోయింది, కారణం ఏమై ఉంటుంది? అవునండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకున్నారండి ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకున్నారు, ఒక్క తుంగతుర్తి నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు వస్తే ఇంకా మంచి జరుగుతుందేమో రైతులకు అనేది ప్రజలు ఆశపడ్డారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు,
10,000 రూపాయల రైతు భరోసా 15,000 రూపాయలు చేస్తా అన్నాడు. తర్వాతకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, వీళ్ళ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మహిళలకు 2,500 రూపాయలు అది ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు, 2 లక్షల రూపాయలు చేస్తా అన్నాడు. ఇవన్నీ అనేసరికి నిజంగానే ప్రజలు ఆశపడ్డారు, మా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ మాకు లబ్ధి చేకూరుతుందేమో, రైతులు ఇంకా లాభపడతాయేమో అనే ఒక ఆశతోని మార్పు కోసం ఓటేసి తప్పించి కేసీఆర్ మీద వ్యతిరేకతో, ప్రభుత్వం మీద వ్యతిరేకతో కాదు. అది ఒక టర్మ్ అవకాశం ఇవ్వాలనుకుర్రు, అవకాశం ఇచ్చిర్రు. ఇప్పుడు ఇచ్చినందుకు దాన్ని అనుభవిస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలైనవి, ప్రజల స్పందన ఏ విధంగా? ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లోపే 6 గ్యారంటీల హామీలు అమలు నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మీరు వెంటనే ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ వెళ్ళి రుణం తెచ్చుకోండి, మళ్ళీ మాఫీ అయిన వాళ్ళందరికీ మళ్ళీ మాఫీ చేస్తా అన్నాడు. ఈ మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యం అన్నారు, గ్యాస్ సబ్సిడీ అన్నారు. ఈ ఉచిత బస్సు ఒకటి హామీలు, అదొకటి ఉచిత బస్సు అనేది నడుస్తున్నది ప్రభుత్వ కార్యక్రమం. కానీ దానివల్ల కూడా ప్రజలంతా సంతోషంగా ఏం లేరండి. దానివల్ల హామీ అనేది ఒక నెరవేర్చారు, కానీ దానివల్ల ప్రజలకు నిజమైన లబ్ధి అనేది దానివల్లనే అనేది ఎవరికంటే సంతృప్తి అనేది కనిపించట్లేదు. మహిళలకు కూడా మహిళలకు 2,500 రూపాయలు స్కీమ్ ఒకటి అడుగుతున్నారు. మెయిన్గా వాళ్ళకి ఆసరా పెన్షన్ అడుగుతున్నారు. 4,000 రూపాయలది 2,000 రూపాయలు 4,000 చేస్తున్నారు. అది కావాలంటున్నారు తప్పించి ఈ బస్సు ప్రయాణం గురించి అయితే ప్రజలు సంతృప్తిగా లేరు. ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ కోటేద్దామా, మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి బుద్ధి చెప్పాలన్న ఆలోచన అయితే ప్రజలు కనిపిస్తున్నారండి. సార్, త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది, దాని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజల్లో మార్పు రావాలన్నా, ఓటర్లో మార్పు రావాలన్నా, ఈ తాయిలాలు ఈ యొక్క ప్రలోభాలకు గురి చేయకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి చైతన్యం తీసుకురావాలంటారు? ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందండి ఎంతైనా. ఎందుకంటే ఇప్పుడు చూశారు, ఇప్పుడు అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కి ఎటువంటి పని చేస్తున్నది అని ఆలోచించాలి. మెయిన్ ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు మంచిగా ఆలోచించాలండి. ఏ నాయకుడైతే పనికొస్తాడు, ఏ నాయకుడైతే పని చేయగలుగుతాడు, పని చేసే సామర్థ్యం ఉంది అనే ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. మనం ఓటేసి వాళ్ళ డబ్బులు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టించి ఓటు వేసుకొని గెలిచిన తర్వాత పని చేయాలంటే నువ్వు డేర్గా పోయి అతను అడగలేవు, నాకు ఈ పని కావాలి ఆ పని కానీ అడగలేదు. అందుగురించి మనం వాళ్ళ దగ్గర లాలుచిపడొద్దు. మనం ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ పనిచేసే అభ్యర్థిని, పనిచేసే క్యాండిడేట్ని, దమ్మున్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆయనకి అతనికి ఓటేసి గెలిపించి 5 సంవత్సరాల్లో కూడా అతన్ని అట్లా డిమాండ్ చేసి పని చేసుకుంటూ ఉంటే ఆ గ్రామాలు అనేది అభివృద్ధి అవుతాయి. మా ఊరు కూడా ఇటువంటి వాటికి చాలా అతీతంగానే ఉంటుంది. డబ్బు మద్యం అనేది కొద్దిగా మా ఊర్లో ప్రాబ్లం తక్కువనే ఉంటుంది. మా గ్రామంలో ఎట్లయితే యువత కానీ ప్రజలు కానీ పనిచేసే అభ్యర్థికి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, డబ్బు చూడకుండా, మద్యం చూడకుండా కూడా మంచి వ్యక్తినే సెలెక్ట్ చేసుకునే ఆనవాయితీ మొదటి నుంచి వస్తున్నది. రాబోయే కాలంలో కూడా అది మీరు చూస్తారు. యువత ప్రధానంగా డబ్బుకు, డ్రగ్స్కు, మద్యానికి బానిసైపోతున్నది. అలా జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. యువత ఇలాంటి వ్యసనాలకు బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు? యువతలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒక యువకుడిగా మీరు ఏం సూచన చేస్తారు గ్రామ యువతకు కానీ ఓటర్లకు కానీ? గ్రామ యువతకు కానీ అంటే చేసేదండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చదువు ద్వారా మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్, పిల్లలకు మెయిన్ ఎడ్యుకేషన్ ముఖ్యం. 10th క్లాసు 8th 9th 10th క్లాస్ వరకు చదవగానే చదువు పై చదువులకు పోకుండా ఊర్లో ఈ బానిసలకు అలవాటు పడి దీనికి బాగా యువత చాలా ఖరాబ్ అవుతున్నదండి. మామూలు ఈ విషయంలో మనకు ఖచ్చితంగా ఒక కమిటీ అనేది గ్రామాల్లో కమిటీలో ఒక చైతన్య కమిటీ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామంలో మద్యం కానీ, డ్రగ్స్ కానీ, ఇటువంటి వేరే మత్తు పానీయాలు కానీ అమ్మడం కానీ, కొనడం కానీ నిషేధం చేసి ఏ ఊరికి ఆ ఊరు కట్టడి చేసుకుంటే దాని ద్వారా ఒక ఊరికి ఇన్స్పిరేషన్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుందండి. దీని విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ప్రజలు,
ఉన్నటువంటి యువకులు ముందుబడి మహిళలు అందరూ కలిసికట్టుగా ఏ ఊరికి ఆ ఊరు కూడా ఇటువంటి ముందు తీసుకపోతే దీని ప్రభావం అనేది మనకు భవిష్యత్తులో కనిపిస్తుంది అనేది ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది ఊళ్ళల్లో. సో ఈ ఫైనల్గా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు మీరు? అదే అండి, ఇంతకుముందు చెప్పాను కదండి, మీరు అడిగారు కదా ఏదంటే మద్యానికి కానీ డబ్బులకు కానీ, అంటే డబ్బులు ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగే వ్యక్తి అయితేనే మా గ్రామానికి ఎన్నుకునేవాడిని ఆనవాయితీ పక్కకు పెట్టి ప్రజల పట్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, చదువుకున్నటువంటి వ్యక్తిని, అందరూ కలిపోయేటువంటి స్వభావం ఉన్న వ్యక్తిని, ఏ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా తెలివిగా ముందుగా భవిష్యత్తు ఆలోచించి ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే విధానంలో ఉంటుందండి. ఆ సెలెక్ట్ చేసుకునే వ్యక్తిని గెలిపించుకుంటే అతను ఆ గ్రామానికి ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటుంది. సరే, రేపు జరగబోయే 27 తారీఖున భారీ బహిరంగ సభ ఉంది, కేసీఆర్ గారు పెడుతున్నారు. అంటే ఉద్దేశం ఏంది, దేనికోసం పెడుతున్నారు మీరు సభ? రేపు అంటే ముఖ్యంగా ఏంటంటే అది పెట్టడానికి కారణం ఏంటంటే అది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, సిల్వర్ జూబ్లీ ఇయర్. దాని విషయంలో పెట్టాలని కేసీఆర్ గారు నిర్దేశించినారు. కేటీఆర్ గారు ఆదేశం మేరకు, గాదర్ కిషోర్ కుమార్ గారు ఆదేశం మేరకు. అదేవిధంగా రేపు పార్టీలో ఉన్నటువంటి రేపు మేమందరం కూడా ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్ళాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. రేపు ఈ సభ ఏందనేదంటే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజాకంటక విధానాల మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, రాబోయే 3 ఏళ్లలో 4 ఏళ్లలో ప్రభుత్వాన్ని ఎట్లా మనం తలదించాలనే విషయంలో దిశానిర్దేశం చేస్తారు. దానికోసం వారు ఏం చెప్తారో చూడడానికి మేమందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, రైతులు, ప్రజలందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసి కూడా భారీ ఎత్తున పోయి మీటింగ్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేస్తామండి. ఓకే సార్.